వానాకాలం వచ్చిందా లేకుంటే ఇంకా ఎండాకాలమే ఉన్నదా గిట్లనే కన్ఫ్యూజ్ కొడుతుంది చాలా మందికి. అంటే మబ్బులు గట్లా మస్కా కొడుతున్నాయి. వాన మబ్బులు వచ్చినట్టే వచ్చి మళ్ళా జాగుడు మూతలాట ఆడుకుంటా రైతులను పరేషాన్ చేస్తున్నాయి. అవోలా నిజంగానే ఈ నైరుతి మబ్బులు జాగుడు మూతలే ఆడుకుంటున్నాయి. అచ్చినట్టే వచ్చినాయి మళ్ళా అయిపోతున్నాయి. మాయమైపోతున్నట్టే అనిపిస్తున్నది. మొండనంగా మన రాష్ట్రంలో అడుగుపెట్టినాయి కదా. అచ్చిన రోజు మంచిగా వాన పడ్డది. కథమే ఇక మళ్ళీ ఏమైందో ఏందో గాని ఇక మెసులు లేదు మెసులు లేదు. నెమ్మదిగా కదురుతుందట. ఇక శానా జాగ్రత్తల వానలే గుర్తలేవు. లెక్కకైతే ఈ ఆలకు చినుకులు పడాలి. మొగుల మీద అంతా మబ్బులే ఉండాలి. కానీ సూర్యుడు తిరుగుతుండు గిర్ర ఎండ కొడుతుంది. అయితే వాతావరణ శాఖోళ్ళు ఉపగ్రహంతో తీసిన ఫోటోలతోని కరెంటు షాట్ కొట్టినట్టు అయిందట. నైరుతి మబ్బులు వాపస్ పోయినట్టు చేస్తానయటనుల్లా. దేశం మొత్తంలో చూసుకుంటే అసలు వానలు చాలా అంటే చాలా తక్కువ పడుతున్నాయట. సగానికంటే తక్కువనే ఉంటది కావచ్చని అంటున్నారు వాతావరణ శాఖోళ్ళు. అట్లా అని నైరుతి మబ్బులు పూరాగా వాపసు ఏం పోలే. వాతావరణంలో ఈ ఎటమటం పోయినాక మళ్ళీ ఈ మబ్బులు కరెస్టుతో వల్ల వాడచ్చని అంటున్నారు. మనకి ఈసారి వర్షపాతం 90% ఉంటుంది. లాంగ్ టర్మ్ యావరేజ్ అంటే మనకి ఒక 30-40 సంవత్సరాల యావరేజ్ వర్షపాతం మాన్సూన్ పీరియడ్లో తీసుకుంటే మనకి 83 సెంటీమీటర్లు మనకి దేశవ్యాప్తంగా పడతాయి. అందులో 90% వరకే ఈసారి మనకి రెయిన్ ఉండొచ్చు అని చెప్పి మనం ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎల్నినో ఫోర్కాస్ట్ స్టేట్ వైడ్గా చూసినట్టయితే మనకి తెలంగాణలో కొంత అనుకూలంగానే ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలు, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలు 20-30% లోటు చూపిస్తుండగా మనకి సెంట్రల్ తెలంగాణలోని జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో 20% నుంచి 30% అధికంగా వర్షాలు పడే అవకాశం ఉంది అని మనకి ఈ 4 నెలల్లో చెప్తోంది. ఇంకో దిక్కు మూడొద్దుల తర్వాత మన తెలంగాణలో పెద్ద వానలు ఉంటాయని కూడా అంటున్నారు. వారం రోజుల దాకా రికాము లేకుండా కొడతాయి. అంత గావర చేస్తే జర పైలంగా ఉండాలి అని అంటున్నారు. చూసినావా తాపకి ఈ మబ్బులు మస్క కొట్టుకుంటా అందరినీ ఎట్లా మాయ చేస్తానో.